తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రవాణా శాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 12.72 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటల్, ఫర్నిచర్ దుకాణాల్లో వాటాలున్నట్టు తేల్చారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న హైదరాబాద్ లో ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం, హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, మహబూబ్ నగర్ లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కిషన్ నాయక్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నిజంపేట మండలం బల్కంచెలక తాండాలోని ఆయన నివాసం, సమీప బంధువుల ఇళ్లలో, బాచేపల్లికి చెందిన ఆయన సన్నిహితులు గోపాల్, కిరణ్ల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. నిజంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయనకు సంబంధించి భూముల వివరాలు సేకరించారు. కిషన్ నాయక్ నారాయణఖేడ్లో 31 ఎకరాలు, నిజామాబాద్ లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో 1.37 కోట్ల నగదు, నిజామాబాద్ లో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో సగం వాటా, అక్కడి రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణానికి అద్దెకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య ప్రదేశం, అశోక టౌన్షిప్ లో 2 ప్లాట్లు, 4000 చదరపు అడుగుల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్టు గుర్తించారు. ఇక దిల్సుఖ్ నగర్ లో ఆయన బంధువు విజయ్ ఇంట్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పత్రాలపై లెక్కల ప్రకారం కిషన్ నాయక్ ఆస్తులు 12.72 కోట్లు అని, బహిరంగ మార్కెట్ విలువ దాదాపు 200 కోట్ల వరకు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిన్న రాత్రి సోదాలు ముగియడంతో కిషన్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కిషన్ నాయక్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. లో ఏవీఐగా కెరీర్ ప్రారంభించిన కిషన్ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. నిజామాబాద్, మద్నూ చెక్పోస్ట్, బోధన్, మెహదీపట్నం, మేడ్చల్ ప్రాంతాల్లో పనిచేసిన కాలంలోనే ఆయన ఈ భారీ అక్రమాలను కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. ఏడాది క్రితమే ఆయన మహబూబ్ నగర్ డీటీసీగా పదోన్నతిపై వెళ్లారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారే. సుజాత, చెప్పండి. ఏదైతే కిషన్ నాయక్ కి సంబంధించి కూడా భారీగా అక్రమాస్తులు అయితే గుర్తించారు. సో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ రోజు కూడా ఎక్కడైనా సోదాలు జరిగే ఛాన్స్ ఉందా? ఈ రోజుకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, గత కొన్ని నెలల నుంచి రవాణా శాఖకి సంబంధించినటువంటి అవినీతి తిమింగలాలన్నింటినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎంఓ దగ్గర దాదాపు 100 మందికి పైగానే రవాణా శాఖలో కీలకంగా పనిచేసినటువంటి అధికారుల లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో చాలా వరకు అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఆ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసి ఒక్కొక్కరిగా ఆ రవాణా శాఖలో పనిచేస్తున్నటువంటి కీలక అధికారుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు అయితే మాత్రము సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ నాయక్ ఇంట్లోతో పాటు తన బంధువుల ఇళ్లలోనూ అదేవిధంగా ఆఫీసుల్లోనూ తనిఖీలు చేస్తే దాదాపు 100 కోట్లకి పైగానే అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. కిషన్ నాయక్ని రిమాండ్కి తరలించారైతే ప్రధానంగా ఈరోజు కిషన్ నాయక్కి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. నిన్న జరిగినటువంటి సోదాల్లో కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రవాణా శాఖలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పేసి వాళ్ళకు వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసి కామారెడ్డి, అదేవిధంగా జగిత్యాల, ఇలా అన్ని జిల్లాల వైజ్గా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి అధికారుల ఇళ్లతో పాటు ఆఫీసుల్లో కూడా సోదాలు చేస్తుంటే ఇప్పటికే చాలామంది అధికారులు తమంతట తామే వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధాన
ప్రధానంగా గతంలో ఏసీబీ అధికారులు కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది అధికారుల ఇళ్లల్లో సోదాలు కొనసాగించారు. అక్కడ కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ కూడా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కీలకంగా ప్రధాన అనుచరుడు కూడా పనిచేశాడు. అందరూ కలిసే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడానికి ఏసీబీ అధికారులు అయితే రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కిషన్ నాయక్కి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలతో పాటు చాలా వరకు అవినీతి అక్రమాలకి తను పాల్పడ్డాడు. 100 కోట్లు సంపాదించాడు. మహబూబ్ నగర్ వెళ్ళి ఏడాది అవుతున్నప్పటికీ తను ఆస్తులు కూడబెట్టిని చాలా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే కిషన్ నాయక్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్తున్నారో ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, అందుకే తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా సికింద్రాబాద్లోని ఒక షాప్లో అక్కడ సేఫ్గా పెట్టాడు. అందులో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా ముందస్తుగా ఎలా తీసుకువెళ్ళాడు అనే దాని మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకి సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్ పత్రాలు కూడా తన మిత్రులు అదేవిధంగా బంధువుల ఇళ్లలో కొన్ని దాచారు అన్న పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఏసీబీ అధికారులు దాదాపు కొన్ని గంటల పాటు కిషన్ నాయక్ని ప్రశ్నించినటువంటి టైంలోనే తన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా బంగారాన్ని తీసుకువెళ్ళి పెట్టినటువంటి రిసిప్ట్, వీటన్నిటి ఆధారంగా బంగారాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ ఏవైతే ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు బ్యాంక్ లాకర్లు తెలిస్తే ఎన్ని బ్యాంక్ లాకర్లు తెరుస్తారో కూడా చూడాలి. తను కూడబెట్టినటువంటి నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ అన్నిటి కూడా బ్యాంక్ లాకర్లో ఉన్నట్లుగా కూడా అటు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. రెడ్డిక ఆర్టీఓ ఆఫీసర్ కిషన్ నాయక్ ఇంట్లో అయితే అతన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సుమారుగా దాదాపుగా 17 గంటల వరకు ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే నిన్నంతా సోదాలు చేశారు. సోదాలు చేసిన అనంతరం కూడా అర్ధరాత్రి ఆయనైతే అటు అరెస్ట్ చేసి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచి రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం అయితే ఇంకా ఈ రోజు అయితే అతనికి సంబంధించి బ్యాంక్ లాకర్లు కూడా చెక్ చేసే అవకాశం కనిపిస్తుంది. భారీగా బంగారం అలాగే భూములు కూడా. అతను ఏదైతే ఈ పదవులకు వచ్చినప్పటి నుంచి కూడా అక్రమస్తులు కూడబెట్టారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఇదంతా జరుగుతుంది. ఇక కిషన్ నాయక్ వెనకాల ఎవరున్నారు ఏంటనే దానిపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తారు. ఈ రోజు మరికొంతమంది నేతలలో కూడా సోదాలు చేసే అవకాశం ఉంది.